మనందరికీ పుష్ప సినిమాలో హీరో మేనరిజం ఎవ తగ్గేదెలా గుర్తే ఉంటుంది కదా. పుష్పరాజ్ ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ చేస్తున్న యుద్ధం కూడా సేమ్ అలాగే కనిపిస్తా ఉంది. ఇరాక్ లాంటి చిన్న దేశమే కదా, దాని కథ ముగించినట్టే ఇరాన్ని కూడా తన గుప్పెట్లోకి తెచ్చుకుని ఆధిపత్యం సంపాదించుకోవాలని యుఎస్ఏ పన్నుతున్న కుయుక్తులు చూశారు. దీన్ని తిప్పుకొడుతూ ఇరాన్ గట్టి పోటీయే ఇస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలున్న అమెరికాకి జలక్కిస్తుంది ఇరాను. ఫైటర్ జెట్స్ అంటే రాడార్ వ్యవస్థకు కూడా అందని ఫైటర్ జెట్స్ని క్రాష్ చేసి తగ్గేదేలా అన్న సంకేతాలు పంపించింది. అండ్ టెంపరీగా హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసి ప్రపంచ దేశాలన్నింటికీ వణుకు పుట్టించింది. సో ఈ హర్ముజ్ జలసంధి గురించి మనం ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే 20% వరకు ఈ హర్ముజ్ జలసంధి మీదే క్రూడ్ ఆయిల్స్, గ్యాస్ ఇవన్నీ రవాణా చేస్తూ ఉంటారు. సో ఇది ఈ హర్ముజ్ జలసంధిని ప్రపంచానికి ఒక గుండెకాయ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. అంత మెయిన్ అనమాట. సో దీన్ని కొద్ది రోజులు టెంపరీగా క్లోజ్ చేసరికి ఇంత ఎఫెక్ట్ పడుతుంటే, సో పర్మనెంట్ గా క్లోజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి, ఎంత సఫర్ అవుతాం మనము. సో అందుకని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్ ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి. 48 అవర్స్ లో గనక దీన్ని గనక ఓపెన్ చేయకపోతే నేను వారు ప్రకటిస్తాను అని చెప్పనేసి. అండ్ ఇక్కడ వారు ప్రకటించేది ఇరాన్ సైన్యం మీద కాదు, గుర్తుపెట్టుకోండి, ఇరాన్ పవర్ ప్లాంట్స్ మీద. సో దీని మీద ఇరాన్ పవర్ ప్లాంట్స్ మీద గనక క్రాష్ చేసినట్టయితే క్షణాల్లోనే ఇరాన్ మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో ఇంత వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి మరి ఇరాన్ ఏం చేస్తుందో మనం చూడాలి. కాకపోయినా ట్రంప్ ఇంత గట్టి వార్నింగ్ ఇస్తున్నా కూడా ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. రీసెంట్ గా కూడా ఇజ్రాయెల్ అణుకేంద్రం మీద క్రాష్ చేసిందనే వార్తలు కూడా వింటూ ఉన్నాము. బట్ ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ 48 అవర్స్ ఈ వార్నింగ్ లైన్ ని, డెడ్ లైన్ ని ఎలా తీసుకుంటుందో చూడాలి మరి. సో ఈ వీడియో నచ్చిందా? అయితే మన N3 ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hi Nilor, please subscribe to N3 TV.